ఈ బస్సు ఘటనకు సంబంధించి ఏం జరిగి ఉంటదండి మాధవలత గారు? ఇప్పుడు నాకు వాళ్ళు తెలియదండి కాదంటున్నారు, బస్సు వీళ్ళు కాదంటున్నారు. అసలు బస్సు అంటే గురించి నాకు తెలియదు. ఆ ఫుల్ వీడియోలో ఆయన ఒకటే అన్నారు, నేను కేసు పెట్టాను అని. మేబీ కేసు పెట్టలేరు, ఎందుకంటే బస్సును వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఇది ఎవరు కాదు, ఎవరు తగలబెట్టింది కాదు ఇది. బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదండి. జనసేన వాళ్ళు తగలబెట్టరు, టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని తగలబెట్టరు. జగన్ రెడ్డి చాలా మంచోడని పొగుడుకున్నాడు కాబట్టి వాళ్ళే సొంతంగా తగలబెట్టుకుంటారు. నాకు బస్సు గురించి తెలియదు. ఆయన నా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే విన్నాను. కదండి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ ఒక మిత్రపక్షంగా నడుస్తుంటే మాధవీలత గారు పెట్టిన చిచ్చు ఇప్పుడు ఎక్కడికి పోతుంది అనేది ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? చాలా సంతోషం అండి. మాధవీలత చిచ్చు పెట్టింటే గనక ఈ చిచ్చు కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మహిళల మీద చాలా డీసెంట్ లాంగ్వేజ్ యూస్ చేశాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ముక్కలు ముక్కలు చేస్తూ చాలా నీచమైనటువంటి కుసంస్కారమైనటువంటి భాష, వయస్సుతో కూడా కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనను కూడా నాలో చంపేసిన ఒక పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకోవచ్చు, ఆయన పొగిడే వాళ్ళు పొగుడుకోవచ్చు, ఓ మాధవీలతని ఇలా తిట్టొచ్చు అనుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు. ఎందుకంటే తల్లికి చెల్లికి నా తల్లి చెల్లి నా ఇంట్లో ఆడది మాత్రమే ఉత్తమ మహిళ, పరాయి వాళ్ళందరూ పతితలు అని భావించే ప్రతి ఒక్కరు ఆయన మాటల్ని పొగుడుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఏమైనా కానీ అలాంటి వాళ్ళందరికీ నమస్కారాలండి. నేనే చిచ్చు పెట్టడానికి కారణమయ్యానంటే ఆ చిచ్చుకు అగ్గిపుల్ల రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది.